అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 343 డోంట్ కమ్ అగైన్. ఇక స్టోరీలోకి వెళ్తే రక్షిత్ నుండి చంద్రన్ ఫ్యామిలీని విడిపించుకోవడం కోసం సుధాను ఆమె కూతురు లోలితాను కుటుంబంలోకి ఆహ్వానించడానికి సిద్ధపడ్డాడు భూపేంద్ర శెట్టి. అందుకు అంగీకరించిన రక్షిత్ మరొకసారి ఆ కుటుంబంలో ఎవరైనా లోలితకు హాని తలపెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కొడుకు మాటలకి కోపం వస్తున్నప్పటికీ విధిలేని పరిస్థితుల్లో స్వయంగా సుధా దగ్గరికి వెళ్ళి తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాడు భూపేంద్ర శెట్టి. ముంబైలో ఉన్న హాస్ని బుక్ స్టోర్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఆమెకు ఎదురుపడ్డాడు మహేంద్ర. ముఖాముఖి అతని అభ్యర్థన మేరకు కాఫీ షాప్కి వెళ్ళిన హాస్ని అతని మాట తీరుకి విసుగొచ్చి అతన్ని నిలదీసింది. దాంతో కంగుతిన్న మహేంద్ర, నిజంగా నేనెవరో తెలియదా? మనిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా? నేను నిజంగా నీకు కష్ట సమయంలో సహాయం చేయలేదా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నువ్వు చెప్పినవన్నీ నిజంగా చేసావా లేదో నీ మనస్సాక్షిని అడుగు, సమాధానం చెప్తుంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. నువ్వు నన్ను గుర్తుపట్టినా ఐ డోంట్ కేర్. ప్రతి ఒక్కరికి భయపడడానికి ఇక్కడ ఉన్నది ఒక్కప్పటి హాస్ని కాదు అని సీరియస్గా చెప్పింది. ఆ మాటకి ఆమె వైపు బాధగా చూస్తూ, నువ్వు చాలా మారిపోయా హాస్ని. ఇక్కడ ఉన్నది ఒకప్పటి ఇన్నోసెంట్ హాస్ని కాదు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె కోసం నేను 3 ఏళ్లుగా పిచ్చివాళ్ళ వెతుకుతున్నాను. ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అని ఒక్క క్షణం ఆగి, ఒప్పుకుంటాను, నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఆ కారణంగానే నా తండ్రి చేతిలో నువ్వు బలైపోయావు. ఆయన విరాట్ చేతిలో చనిపోయి 3 ఏళ్ళు గడిచినా కూడా నీ విషయంలో నాకు ఉన్న గిల్టీ ఫీలింగ్ కొంచెం కూడా తగ్గలేదు. నా వల్ల అనుకోకుండా జరిగిన పొరపాటుకు నన్ను క్షమించు హాస్ని అని అపాలజీ చెప్పాడు మహేంద్రవర్మ. ఒకరు చేసిన తప్పుకి మరొకరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన పాపానికి నీ తండ్రి తనకున్న శిక్ష అనుభవించాడు. కానీ ఆ విషయం డిస్కస్ చేయడంలో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యంగా గడిచిన కాలంలో జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని సీరియస్గా చెప్పి వెళ్ళడానికి పైకి లేచింది హాస్ని. నీలో చాలా చేంజ్ వచ్చింది హాస్ని. ఇలాంటి మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఒకప్పుడు నీ కళ్ళల్లో నా మీద అభిమానం కనిపించేది, కానీ ఇప్పుడు అసహ్యం కనిపించింది. ఇదెందుకో తెలుసుకోవచ్చా అని రిక్వెస్ట్ చేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోవడం ఉత్తమం. నాకు ఎవరి మీద కోపం లేదు. అలాగే నా బాధాకరమైన గతంలో ఉన్న వ్యక్తులను గుర్తు చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. గతానికి వర్తమానానికి మధ్య చిన్న గీత గీశాను. అది ఎవరికీ కనిపించినప్పటికీ వాటి మధ్య ఉన్న హద్దులను కాపాడుతుంది. ఇప్పుడు నాకున్న లైఫ్లో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అనవసరంగా అప్పటి ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకొని 3 పార్ట్ చేసుకోవాలని లేదు. ఆ విషయం అర్థం చేసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది అని స్పష్టంగా చెప్పింది హాస్ని. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చూడడం కోసమే హాస్ని, బాధ పెట్టడానికి కాదు. నేను ఎప్పుడూ నీ మంచి కోరుకునే వెల్ విషర్ని మాత్రమే. ఆ విషయంలో నువ్వు నన్ను నమ్మవచ్చు. పోనీలే, నీ కోపాన్ని విరాట్ మీద చూపించకుండా నీ జీవితంలో స్థానం ఇచ్చావు. అందుకు సంతోషంగా ఉంది. ఎంతైనా కుటుంబం అంతా కలిసి ఉంటే వచ్చే ఆనందమే వేరు కదా అని బాధగా చెప్పాడు మహేంద్రవర్మ. ప్రస్తుతం మా బంధం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు. కనీసం ఆలోచించే సమయం కూడా లేదు. నా మైండ్ అంతా వర్క్ మీద మాత్రమే ఉంది. అయినా భవిష్యత్తు ఏమిటో ఎవరికి తెలుసు? కొన్ని రోజుల తర్వాత మనం కలిసి ఉండొచ్చు, లేదా విడిపోవచ్చు. ఎవరు చెప్పగలరు? అసలే ఆయనకి చుట్టూరా శత్రువులే. చెటువైపు నుండి ఎవరు దాడి చేస్తారో ఊహించడం కష్టం. అందుకే నా జీవితాన్ని నేను చూసుకుంటున్నాను. ఈ సమాధానం చాలా, ఇంకా క్లారిటీ కావాలా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది హాస్ని. ఆమె చెప్పిన దానికి ఏమని స్పందించాలో తెలియక, ఎప్పటికైనా నేను కోరుకునేది నీ సంతోషం మాత్రమే. నీ జీవితం నీకు నచ్చినట్లు గడుపు అని పొడిగా నవ్వాడు. సరే, ఇంకెప్పుడు నన్ను చూడడం కోసం ఇక్కడికి రావద్దు. నాకు కొత్త సమస్యలను ఆహ్వానించాలన్న కోరిక లేదు. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి మీరందరూ ఇంటర్ఫేర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ. నా కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తున్నాను అని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచింది హాస్ని. ఆమె వైపు బాధగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు మహేంద్రవర్మ. 3 ఏళ్లలో ఆమెలో వచ్చిన మార్పు అతనికి నమ్మశక్యం కాలేదు. ఒకప్పుడు చాలా అమాయకమైన లేడీ పిల్లలాగా ఉండే హాస్ని ఇప్పుడు చూపులతోనే భయపట్టే స్థాయికి వెళ్ళిపోయింది. కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం తప్ప మరొక పని చేయడం చేత కానీ ఆమె ఈరోజు ఇండస్ట్రీలో పిఆర్ మేనేజర్గా మంచి స్థాయిలో ఉండటం మరింత ఆశ్చర్యపరిచింది. అవసరం ఎంతటి వారినైనా నేర్పిస్తుందని అనుకున్నాడు. అవసరం ఎంతటి వారినైనా శాసిస్తుందని అనుకున్నాడు. కాఫీ షాప్ నుండి బయటకు వచ్చిన హాస్ని నేరుగా తన కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరింది. మహేంద్రవర్మ రాక ఆమెలో ప్రకంపనలు సృష్టించింది. అతని ముందు తన ఎమోషన్స్ని బయటపడడం ఇష్టం లేక చాలా రిజర్వ్గా ఉండటానికి ప్రయత్నించేది. అందులో సక్సెస్ అయింది కూడా.
కానీ బయటకు వచ్చిన క్షణం నుండి ఆమె మదిలో సమాధానం లేని ప్రశ్నలు కొన్ని సుడిగుండాల్లాగా తిరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అతను చెప్పిన అబద్ధాలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలని అనుకుంది. కానీ అందువల్ల తన మనసు పాడైపోవడం తప్ప కోల్పోయిన జీవితం తిరిగి రాదని తెలిసి మౌనంగా ఉండిపోయింది. ప్రస్తుతం తనకు తన భవిష్యత్తు తప్ప మరి ఏదీ ముఖ్యం కాదు. పిల్లల కోసం కష్టపడి సంపాదించాలి, వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి అని మాత్రమే ఆలోచించింది. కాసేపటికి ఇంటికి చేరుకున్న ఆమె బయోమెట్రిక్తో డోర్ లాక్ ఓపెన్ చేసేసరికి సోఫాలో కోపంగా కూర్చున్న విరాట్ కనిపించాడు. ఒక్క క్షణం అతని చూపు చూసి తడబడిన హాస్ని నెమ్మదిగా లోపలికి వెళ్ళి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడిగింది. ఆ సమయంలో తను మహేంద్రవర్మను కలిసిన విషయం అతని దగ్గర ప్రస్తావించి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలని ఆమెకు లేదు. అందుకే ఆ విషయం చెప్పకుండా నార్మల్గా మాట్లాడింది. ఆమె వైపు తీక్షణంగా ఒక చూపు చూసి, ఇప్పుడు టైం ఎంత అయింది, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు? ఒకవేళ ఆఫీస్లో ఆలస్యం అవుతుందంటే ఇంట్లో ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత లేదా అని సీరియస్ అయ్యాడు విరాట్. ఆ విషయానికి అంత కోపం ఎందుకు? తొందరలో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని పిల్లల కోసం బుక్స్ కొనడానికి బుక్ స్టోర్కి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ అతనికి చూపించింది హాస్ని. ఆ బ్యాగ్ చూసిన రిషి వెంటనే అందులో ఉన్న బుక్స్ బయటికి తీసి మెరిసే కళ్ళతో చూస్తూ ఉంటే ఖుషి మాత్రం మాడిపోయిన ముఖంతో అయిష్టంగా చూసింది. ఆమెను గమనించిన హాస్ని, ఇక మీదట నీ పప్పులేవి ఉడకవు కన్నమ్మా, నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే, చక్కగా చదువుకోవాల్సిందే, అందులో ఏమాత్రం తేడా జరిగినా నేను ఊరుకోను. ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని వేషాలు వేయాలనుకుంటున్నావేమో, అస్సలు కుదరదు, తేడా వస్తే పిలకలు కోసేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ముఖాముఖిగా. ఆ మాటకి రాగం అందుకొని, మీరు చాలా బ్యాడ్ డాడీ, చిన్నపిల్లలను చదువుకోమని భయపెడుతున్నారు, నేను మీతో మాట్లాడను అని ఏడుస్తూ విరాట్ కాలు పట్టుకొని, నాన్న నాకు స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు, నేను ఇంకా చిన్నపిల్లను కదా, అన్ని బుక్స్ ఎలా చదువుతాను, మీరైనా డాడీకి చెప్పండి అని అడిగింది. క్యూట్గా బబ్లీగా ఉండే కూతురు ముఖం ఏడుపుకి ఎర్రగా కందిపోవడంతో విరాట్ మనసు బాధగా మారిపోయింది. వెంటనే ఆమెను ఎత్తుకొని, నీకు ఇష్టం లేని పని అస్సలు చేయొద్దు బంగారం, డాడీకి నేను చెప్తాను, నీకు చదువంతా ఇంట్లోనే దగ్గరుండి నేర్పిస్తాను, ఓకేనా అని ప్రేమగా చెప్తూ కూతురి కళ్ళు తుడిచాడు. అంతేనా, నేను ఇంకా ఆడుకోకూడదా, రోజు చదువుకోవాలా అని బేరంగా అడిగిన ఖుషి పాపని చూసి హాస్నికి నవ్వు రావడంతో ఒక్కసారిగా సోఫాలో కూర్చొని పడి పడి నవ్వింది. హాల్లో అది చూసిన ఖుషి ముఖం చిన్నపుచ్చుకోవడంతో, ఇందులో పడి పడి నవ్వేంత పెద్ద విషయం ఏముంది, పిల్లలను ఏడిపించకూడదనే కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని కోపడ్డాడు విరాట్. తన ముద్దు ముద్దు మాటలతో మీకు బటర్ రాసి స్కూల్ ఎగ్గొట్టాలని చూసింది, అది కుదరక చిరుబుర్ర ముఖం పెట్టింది. దాని ఎక్స్ప్రెషన్ చూసి నాకు నవ్వు వచ్చింది. అందులో తప్పేముందని నన్ను కోపడతారు, అయినా మీ కూతురు గురించి నాకెందుకు, మీ పాటలేవో మీరే పాడండి, నేను వెళ్తున్నాను అని ఫ్రెష్ అవడానికి అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏడుస్తున్న ఖుషి పాపను సముదాయించేసరికి విరాట్ పని అయిపోయింది. పిల్లలను డీల్ చేయడం ఎంత కష్టమో మొదటిసారి తెలిసి వచ్చింది. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత స్టడీ రూమ్లో వర్క్ చేసుకుంటున్న హాస్ని దగ్గరికి సీరియస్గా వచ్చి, ప్రతిరోజు లేట్ నైట్ వరకు వర్క్ అంటూ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటుందని కోప్పడి గదిలోకి తీసుకెళ్లాడు విరాట్. ప్రతిరోజు 9 గంటలకల్లా పడుకోకపోతే సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని ఆమెకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోపం వచ్చిన హాస్ని, నేనేమైనా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి వార్నింగ్ ఇచ్చినట్లు నాకు కూడా ఇస్తే కుదరదు, నేను ఒక బాధ్యతమైన ఉద్యోగంలో ఉన్నాను, ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువగా ఉంటుంది, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, అప్పుడు మీరు చెప్పిన రూల్స్ ఫాలో అయితే ఆఫీస్లో మాట పడాల్సి వస్తుంది, ఇందులో కాస్త సడలింపు ఇవ్వండి అని దీనంగా మొహం పెట్టింది. సరే, ఎమర్జెన్సీ కేసు తప్ప నార్మల్ డేస్లో నైట్ వరకు ఉంటానంటే ఊరుకోను, ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ చెప్పించొద్దు, ఓవర్గా కష్టపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటానంటే చూస్తూ ఊరుకోను, ఆ విషయం దృష్టిలో పెట్టుకో అని గదిలో లైట్స్ ఆఫ్ చేశాడు. అతను పిచ్చికి తిట్టుకుంటూ మరొక వైపు తిరిగి పడుకుంది హాస్ని. ముఖాముఖి ఆమె పిల్ల చేష్టలను చూసి నవ్వుకుంటూ వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని పడుకున్నాడు విరాట్. మధ్యరాత్రి తను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తున్న విరాట్ని చూసి వెనక్కి నట్టి, ఇట్లాంటి పనులకు వేలాపాలాలు లేదా, 9 కల్లా పడుకోకపోతే తిడుతున్నారు, కానీ ఇలాంటి విషయాల్లో నాకు నిద్ర డిస్టర్బ్ చేయొచ్చా, నా మీద చేయి వేస్తే ఊరుకోను, వెళ్ళిపోండి అని అతని ఛాతీ మీద గట్టిగా కొట్టింది. ఇడియట్, అస్సలు నీకు బొత్తిగా రొమాంటిక్ సెన్స్ అనేది లేదు, నేను ఆ టైం పెట్టింది మన మధ్య గ్యాప్ రాకూడదని, అంతేకాని నువ్వు మత్తుగా నిద్రపోవడానికి కాదు, పగలంతా ఆఫీస్, సాయంత్రం పిల్లలంటావు, మరి నాకు టైం ఎక్కడిస్తున్నావు, అందరి కోసం ఆలోచించి నన్ను ఇగ్నోర్ చేయడం నాకు నచ్చడం లేదు, ఇంకొకసారి నువ్వు దూరంగా తోసేస్తే ఊరుకోను అని కోపంగా చెప్పాడు. ఎవరైనా మీ మాటలు వింటే నిజం అనుకుంటారు, నిన్న రాత్రి అంతా ఏం చేశారో మర్చిపోయారా, యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా రాత్రంతా ఒకటే పని మీద ఉన్నారు, మీ దానికి తట్టుకోలేక ఉదయం లేవలేకపోయాను, దానివల్ల ఆఫీస్కి లేట్గా వెళ్ళాల్సి వచ్చింది, ఇదంతా మీ వల్లే కదా, నేనేదో రోజు దూరం పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు, ఛాన్స్ దొరికితే చాలు
మీకు కావాల్సింది తీసుకోవట్లేదు అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. నిన్ను 3 years మిస్ అయ్యాను. ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అప్పుడు మిస్ అయిన గ్యాప్ అంతా ఇప్పుడు ఫిల్ చేయాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. లేదంటే మీకు పెళ్ళాన్ని ప్రేమించడం రాదు అని నన్నే మాటలంటావు. నా స్టామినా మీద డౌట్ రైస్ చేస్తావు. అదంతా నాకు ఇష్టం లేదు. అందుకే మన మధ్య ఇబ్బందులు రాకూడదని ఇదంతా చేస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి నువ్వు కూడా కాస్త కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అని ఆమె గోల చేస్తున్నా పట్టించుకోకుండా అల్లుకుపోయాడు. ఆ తర్వాత హాస్నికి మాట్లాడే అవకాశం రాలేదు. వద్దంటూనే అతని కాగిల్లో కరిగిపోయి మరొక లోకంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ తమ స్పర్శ సల్లాపాలలో మునిగి తేలి ఎప్పటికో పడుకున్నారు. విరాట్ తప్ప మిగిలిన రాత్రి నిద్ర ఆలస్యంగా పడుకున్న హాస్ని మరుసటి రోజు ఉదయం నిద్ర లేవలేకపోయింది. ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేచిన విరాట్ పిల్లలతో కాసేపు ఆడి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళిద్దరినీ ఫ్రెష్ చేయించాడు. ఇంతలో హాస్నిని లేపడానికి గదిలోకి వెళ్తున్న రిషిని చూసి, మమ్మీ వర్క్లో చాలా అలసిపోయారు బంగారం, డిస్టర్బ్ చేయడం తప్పు కదా, తనంతటా తాను లేచే వరకు పడుకోనివ్వు. అప్పట్లోగా మనం కొత్త రకం కేక్ తయారు చేద్దాం. మీరిద్దరూ నాకు హెల్ప్ చేస్తారా అని పిల్లలిద్దరిని అడిగాడు. అందుకు వాళ్ళు అంగీకరించి తమకు డ్రాయింగ్లో హెల్ప్ చేయమని అతనికి కండిషన్ పెట్టి మరీ కిచెన్లోకి వెళ్ళారు. సుమారు 1 గంట సేపు రుచికరమైన కేక్ తయారు చేసిన విరాట్ దాన్ని అందంగా డెకరేట్ చేసి తీసుకొచ్చి టేబుల్ మీద నీట్గా అరేంజ్ చేశాడు. ఆ కేక్ని చూడటంతోనే రిషి నోట్లో నీళ్లు ఊరిపోయాయి. నాన్న, నాకు ఇప్పటికిప్పుడే కేక్ తినాలనుంది, మమ్మీ లేచేవారు కాకుండా నాకు పెట్టవా అని ఆశగా అడిగాడు. కన్నమ్మ కూడా అడిగింది. షూర్ కన్నమ్మ, నీకు కాకపోతే ఎవరికి పెడతాను అని కేక్ పీస్ కట్ చేసి ప్రేమగా కూతురికి తినిపించడం మొదలుపెట్టాడు విరాట్. ఆ కేక్ తింటున్న సమయంలో మెరుస్తున్న ఖుషి పాప కళ్ళని చూసి విరాట్ మనసు తన్మయత్వంతో నిండిపోయింది. కాసేపు పిల్లలిద్దరికీ డ్రాయింగ్ నేర్పించి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు విరాట్. మధ్యాహ్నం 12 అవుతుండగా నిద్రలేచిన హాస్ని కళ్ళు నులుపుకుంటూ టైం చూసి షాక్తో గట్టిగా అరిచింది. ఆ అరుపు హాల్లో ఉన్న విరాట్కి కూడా వినిపించడంతో పరుగున గదిలోకి వెళ్ళాడు. అప్పటికే బెడ్ దిగిన హాస్ని కంగారుగా అటు ఇటు తిరుగుతూ డ్రెస్ వేసుకుంటోంది. ఆమె అవతారాన్ని వింతగా చూస్తూ, ఎందుకంత గట్టిగా అరిచావు, కనీసం బ్రష్ కూడా చేయకుండా ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడిగాడు విరాట్. అంతా మీ వల్లే. రాత్రి మిమ్మల్ని ఎవరి దగ్గరికి రమ్మన్నారు? ఉదయం మీ వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు బాస్ కనుక నన్ను తిట్టాడో మీరు నా చేతుల్లో అయిపోయారే అని వార్నింగ్ ఇచ్చి బ్యాగ్ పట్టుకొని బయటికి నడవబోయింది హాస్ని. ఆమెను ఆపి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు వెళ్ళకపోతే ఆఫీస్ ఏమైనా శాశ్వతంగా క్లోజ్ అయిపోతుందా? అంత హడావిడి పడకపోతే ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని విసుగ్గా అడిగాడు. ఆ మాటకి హాస్ని సమాధానం చెప్పకముందే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. విరాట్ ఆ కాల్ అటెండ్ చేసిన తర్వాత ముఖంలో క్షణాల్లో కోపంగా మారిపోయింది. తీవ్రమైన చూపుతో హాస్ని చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేశాడు. ఎందుకీ విరాట్కి ఎంత కోపం ఎందుకు వచ్చింది? ఆమె ముందు రోజు మహేంద్రని కలిసిన విషయం అతనికి తెలిసిపోయిందా? నెక్స్ట్ పాటలు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.